4 సంవత్సరాలుగా ముత్తుకూరు ప్రజలు అనుభవిస్తున్న నరకానికి ఎట్టకేలకు విముక్తి లభించింది. బూడిద దుమ్ముతో నాలుకలు చాపుతూ మీటర్ల పొడవున రోడ్ని ఆక్రమించి ప్రయాణిస్తున్న భారీ బల్కల రవాణా ఇకపై పరిమితం కానుంది. అధిక లోడ్లు, ఓవర్ స్పీడ్, టైం కంట్రోల్ లేకుండా ఇప్పటి వరకు ఇష్టానుసారంగా రవాణా కొనసాగిస్తున్న బూడిద బల్కర్ల బెడద కొంతమేర తీరనుంది. నెల్లూరు ముత్తుకూరు మార్గంతో పాటు ముత్తుకూరు పంటపాలెం మార్గంలో ఎన్నో ప్రాణాలు బలిగొని ఎంతో మంది వైకల్యానికి కారణమైన బల్కర్ల రవాణాపై పరిమితులు విధించాలని, నిబంధనలు కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, బీజేపీ నాయకులు గత 2 రోజులుగా చేస్తున్న నిరసనతో నేడు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్టర్ ప్రతినిధులతో నాయకుల మధ్య చర్చలు జరిగాయి. చర్చల అనంతరం పగటిపూట పూర్తిగా బల్కల రవాణాను నిలిపివేయాలని టీడీపీ, బీజేపీ నాయకులు డిమాండ్ చేయడంతో అందుకు ట్రాన్స్పోర్టర్లు అంగీకరించారు. ఓవర్ స్పీడ్, అధిక లోడ్ విషయాలపై పోలీసులు ఇకపై కఠినంగా వ్యవహరిస్తూ అటువంటి ఇబ్బందులను కూడా తలెత్తకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు నిరసనను విరమించారు. ఎప్పుడెప్పుడు బల్కర్ల పీడ విరగడవుతుందా అని ఎదురుచూస్తున్న ముత్తుకూరు మండల వాసుల ఆకాంక్ష నేటితో నెరవేరిందని, దీనికి సహకరించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, జిల్లా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని టీడీపీ మండల అధ్యక్షుడు నేనం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు, పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్టర్ యాజమాన్యాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎవడ మేనేజ్ చేస్తే వాడు ఉద్యోగం పోయేటట్టు ఏంటంటే శుభ్రం చేసుకుంటే వాడు ఉద్యోగం చేపిస్తా చెప్తా శ్రీకాంత్